చేసి హిడ్మాను మోసం చేసి చంపిన వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరించారు మావోయిస్టులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ అధికార ప్రతినిధి విప్లవ్ పేరుతో సంచలన లేఖను విడుదల చేశారు. హిడ్మా ఎన్కౌంటర్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే పేరుతో తీసుకెళ్లి మోసం చేశారన్నారు. తమ లిస్టులో కొంతమంది కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పారు. అయితే వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, ఇటు హిడ్మాను మోసం చేసి చంపిన వారికైతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ కూడా హెచ్చరించారు మావోయిస్టులు. అండ్ అలాగే ఈ రోజు అంటే మావోయిస్టు ముఖ్య నేత బర్సదేవా కూడా అంటే డీజీ ముందు అయితే లొంగిపోయారు అన్నట్టుగా అయితే న్యూసెన్స్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మావోయిస్ట్ పార్టీ చివరి దశలో ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క కీలకమైనటువంటి నాయకులు లొంగిపోతున్నారు. ఇప్పటికే ముఖ్యమైనటువంటి నాయకులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ దశలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో విడుదలైన లెక్క సంచలనం సృష్టిస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులను, కాంట్రాక్టర్లను, విప్లవ ద్రోహులను ఖబర్దార్ అంటూ ఆ లెక్కలో స్పష్టంగా పేర్కొన్నారు. భారతదేవ ఇప్పటికే తెలంగాణ పోలీసులు అయితే లొంగిపోయాడు, కాసేపు ఇవాళ లేదా రేపు ఆయన మీడియా ముందు ప్రవేశపెడతారనేటువంటి డీజీపీ అయితే లొంగిపోయాడు. 15 మందితో పాటు ఆయన లొంగిపోయారు కూడా. భారత దేవాతో పాటు 15 మంది PLGA సంబంధించినటువంటి కమాండర్ ఆయన, దానితో పాటు అనేక మంది కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విడుదల చేసినటువంటి లేఖ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ లేఖలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి విప్లవ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు. ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చేసినటువంటి మోసం వల్లనే హిడ్మా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చెర్లకు సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నేత హిడ్మాను, రాజును అట్లాగే రాజే ఏవైతే హిడ్మా భార్య ఉన్నారో వీళ్ళందరినీ కూడా నమ్మించి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తానని చెప్పి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లినటువంటి క్రమంలోనే శత్రువులకు అంటే మావోయిస్ట్ పార్టీ దృష్టిలో పోలీసులను శత్రువులుగా అభివర్ణిస్తుంటారు. కాబట్టి శత్రువులకు అప్పచెప్పి వారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. దీనికి సంబంధించినటువంటి విచారణ మేము జరుపుకున్నాం. ఈ ఎవరైతే హిడ్మాను నా మాటలు చెప్పి మోసం చేసి తీసుకెళ్లినటువంటి నాయకులు ఉన్నారో ఆ నాయకులకు సంబంధించినటువంటి వాయిస్ రికార్డు కూడా తమ దగ్గర ఉన్నది. దాంతో పాటు కారు ఏర్పాటు చేసింది ఎవరు, మధ్యవర్తిత్వం వహించింది ఎవరు, తీసుకుపోయి ఎవరికి అప్పచెప్పారనేటువంటి విషయంలో మేము విచారణ పూర్తి చేశాం. త్వరలో ప్రజా కోర్టులో శిక్షిస్తామంటూ కూడా ఆ లేఖలో స్పష్టంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి విప్లవ పేరుతో లేఖ విడుదల చేశారు. ముఖ్యంగా మే నెల నుంచి ఫిబ్రవరి, మే నెలలో జరుగుతున్నటువంటి దాడులు, ప్రతి దాడులు, అట్లాగే మావోయిస్టులను ఏరివేసే అంశంలో దాని తర్వాత వేలాది ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పారు. ఇది దేశ సమస్య. ఇది కేవలం మావోయిస్టుల సమస్యను, ఆదివాసుల సమస్యను కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని ఈ అటవీ సంపదనంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడంలో భాగంగానే మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని, మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి గమనకాండను, ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు చేసినటువంటి ద్రోహం వల్లనే తమ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, కామ్రేడ్లను కోల్పోవాల్సి వచ్చిందని, వారందరికీ కూడా ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో పాటు ఎవరైతే చెర్ల మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఆయన పేరును కూడా అందులో ప్రస్తావించి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఖబర్దార్ రాజకీయ నాయకులారా, ఖబర్దార్ కాంట్రాక్టు, ఖబర్దార్ విప్లవ ద్రోహులంటూ అందులో పేర్కొన్నారు. అడవి నుంచి బయటకు వచ్చేసాం, తప్పించుకున్నామనేటువంటి ధోరణిలో మీరు ఉండవద్దు. మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అట్లాగే మా పార్టీ కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో మీ మధ్యనే మీతో పాటే ఉన్నారు. ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సంచలనంగా మారింది. ఎందుకంటే ఇంత బహిరంగంగా ఒక పక్క మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో ఏరివేత జరుగుతా ఉంది. మార్చి 31 నాటికి మావోయిస్ట్ పార్టీ ఉనికి ఉంటుందా, మనుగడ ఉంటుందా అనేటువంటి ఒక మీమాంస నడుస్తున్నటువంటి నేపథ్యంలో నేరుగా కాంట్రాక్టర్ ను టార్గెట్ చేసి లేఖ విడుదల చేయడం, అతనికి బహిరంగ హెచ్చరిక జారీ చేయడంతో పాటు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు, ప్రజల చేతిలో మరణం తప్పదు అంటూ కూడా అందులో పేర్కొన్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తెలంగాణ తీసుకుని కొండవాయి దగ్గర మార్గ మధ్యలో వాహనాన్ని ఆపి ఆ కాంట్రాక్టర్
ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమందిని తీసుకుని వెళ్లి అప్పగించాడంటూ కూడా ఆ లేఖలో వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. సో భద్రతా బలగాలకు అప్పచెప్పిన తర్వాతనే హిడ్మాను వాళ్ళు ఎన్కౌంటర్ చేశారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు డివిజన్ కి సంబంధించినటువంటి మొత్తం మావోయిస్ట్ పార్టీ ఈ మధ్య కాలంలో తుడిచిపెట్టుకుపోయింది. వరుస ఎన్కౌంటర్లలో ఎక్కడైతే మారేడుమిల్లి జరిగినటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, ఆ పైన జరిగినటువంటి ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో అల్లూరు సీతారామరాజు జిల్లా డివిజన్ ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజన్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ చనిపోయినట్టు నేపథ్యంలో అందరినీ కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. దట్టు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలను పేర్లను పేర్కొనడం, అది చర్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కావడం, వీరి వల్లనే హిడ్మా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చిక్కాడనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ మాత్రమే కాదు, మా దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. ఎవరెవరు తీసుకెళ్లారనేటువంటి అంశం మీద మాకు స్పష్టమైనటువంటి విచారణ చేసుకున్నాం. ఇప్పటికే ఒక కాంట్రాక్టర్ కి శిక్ష విధించాం. ఆ కాంట్రాక్టర్ తమకు చేసినటువంటి ద్రోహం మీద, మావోయిస్ట్ పార్టీకి చేసినటువంటి ద్రోహం మీద ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో అతనికి శిక్ష విధించాం. మిగిలినటువంటి ఎవరైతే విప్లవ ద్రోహులు ఉన్నారో వారిని కూడా ప్రజాక్షేత్రంలో శిక్షిస్తామంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు సంచలనంగా మారింది. సంజన. ఆల్ రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.